హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చిన్నప్పటి నుంచి మనకి చదవడం నేర్పించారు, కష్టపడడం నేర్పించారు. కానీ మన మైండ్లో వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని ఎలా ఆపాలో ఎవరైనా నేర్పించారా? ఎవరైనా ఒకరు మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు లేదా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ బాధ నుండి, భయం నుండి ఎలా బయటపడాలో ఎవరైనా సరే నేర్పించారా? నిజానికి ఆ తప్పు వాళ్ళది కాదు, మనది కాదు. మీ బ్రెయిన్లో చిన్నప్పటి నుంచి పడిపోయిన కొన్ని తప్పుడు ప్రోగ్రామ్స్కి మీరు తెలియకుండానే బానిసైపోయారు. కంప్యూటర్కి ఎలాగైతే కోడింగ్ మారుస్తామో మన బ్రెయిన్లోని ఆలోచనలకు కూడా కోడింగ్ మార్చాలి. అండ్ ఆ బ్రెయిన్లోని కోడింగ్ని మార్చే ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. దాన్నే ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని అంటారు. సో ఈ రోజు వీడియోలో మనం ఎన్ఎల్పి ద ఎసెన్షియల్ గైడ్ అనే పుస్తకంలోని కొన్ని మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ సీక్రెట్స్ని తెలుసుకోబోతున్నాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలోని మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళిపోతాం, పదండి. ఎన్ఎల్పిలో అన్నిటికంటే బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఉంది. అదే ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. అంటే మ్యాప్ అనేది కేవలం దారిని చూపించడానికి తప్ప అదే అసలైన రోడ్డు కాదు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదైనా ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్లో గూగుల్ మ్యాప్స్ అనేది వాడతారు. ఆ మ్యాప్లో మీకు కేవలం ఒక బ్లూ కలర్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఆ రోడ్డు మీద ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయి, అక్కడ ఎన్ని గుంతలు ఉన్నాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది ఆ మ్యాప్ మీకు చూపించదు. మ్యాప్ అనేది కేవలం ఒక రిప్రజెంటేషన్ మాత్రమే. అసలైన ఎక్స్పీరియన్స్ అక్కడికి మనం వెళ్తే గానీ మనకు తెలియదు. సరిగ్గా మన బ్రెయిన్ కూడా మన లైఫ్లో ఇదే ట్రిక్ ప్లే చేస్తుంది. బయట ప్రపంచంలో జరిగే విషయాలు వేరు, కానీ మన మనస్సు లోపల మనం గీసుకునే మ్యాప్ అది వేరు. ఉదాహరణకి మీరు ఒక షాపింగ్ మాల్కో లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళారు. అక్కడ ఒక బ్రాండెడ్ షర్ట్ లేదా ఒక వస్తువు మీకు కనిపించింది. దాని అసలు ధర 5,000 రూపాయలు, కానీ దాని పక్కన 70% డిస్కౌంట్ అని ఉంది. కేవలం 1,500 రూపాయలకే అది మీకు వస్తుందని రాసింది. ఇంత మంచి ఆఫర్ మళ్ళీ రాదు, నేను చాలా లాభపడతాను అని ఒక భ్రమను మీ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాప్ని చూసి వెంటనే మీరు క్రెడిట్ కార్డ్ తీసి ఆ వస్తువుని కొనేస్తారు. కానీ ఒక్కసారి ఆ మైండ్ మ్యాప్ నుంచి మీరు బయటకు వచ్చి ప్రాక్టికల్గా ఆలోచించండి. వాస్తవానికి రియాలిటీలో అక్కడ జరిగింది ఏంటి? మీ అకౌంట్లో నుంచి 1,500 రూపాయలు డబ్బు బయటకు వెళ్ళిపోయింది. అంటే మీరు 3,500 రూపాయలు ఏమీ సేవ్ చేయలేదు, 1,500 రూపాయలు ఖర్చు చేశారు. నిజానికి ఆ వస్తువు అవసరం మీకు అసలు లేకపోయినా మీ బ్రెయిన్ గీసిన ఆ డిస్కౌంట్ అనే మ్యాప్ను చూసి మీరు లాభపడ్డాను అని అనుకుని నష్టపోతున్నారు. మన జీవితంలో ప్రతిరోజు ఇది జరుగుతుంది. బయట ఉన్న వాస్తవాన్ని మనం వదిలేసి మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఆ తప్పుడు మ్యాప్లను చూసి మనం మోసపోతుంటాం, లేనిపోని అపోహలు పెంచుకుంటాం. అందుకే ఆ తప్పుడు మ్యాప్ల వెనుక అసలైన నిజాన్ని చూడడం మనం నేర్చుకోవాలి. చాలామంది వాళ్ళ లైఫ్లో కూడా ఒక ఫెయిల్యూర్ రాగానే నా జీవితం ఇంతే, నేను దేనికి పనికిరాను అని వాళ్ళ మైండ్లో ఒక ఫిక్స్డ్ మ్యాప్ని లాక్ చేసేసుకుంటారు. కానీ నిజానికి బయట ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ఎల్పి మనకు నేర్పించే మొదటి పాఠం ఇదే. మీ బ్రెయిన్లో వచ్చే ప్రతి ఆలోచనని, ప్రతి భయాన్ని గుడ్డిగా నమ్మేకండి. అది కేవలం మీ మైండ్ గీస్తున్న ఒక చిన్న రాంగ్ మ్యాప్ మాత్రమే. ఒక్కసారి ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూస్తే రియాలిటీలో ప్రపంచం చాలా పెద్దది, మీకున్న సమస్య చాలా చిన్నది అని మీకు అర్థమవుతుంది. మీ మైండ్లో ఉన్న ఆ పాత తప్పుడు మ్యాప్ని మీరు గనక మార్చగలిగితే మీ లైఫ్లోని రూట్ ఆటోమేటిక్గా కరెక్ట్గా మారిపోతుంది. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్రియేటివ్ జీనియస్ అయిన వాల్ట్ డిస్నీ ఒక చిన్న ఐడియా నుంచి 100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారో తెలుసా? ఆయన బ్రెయిన్లో ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉండేది. దాన్నే ఎన్ఎల్పిలో ఒక పవర్ఫుల్ టూల్ లాగా మార్చారు. మనలో ప్రతి ఒక్కరి లోపల ఎప్పుడూ కూడా ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు, ఒక కొత్త బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు మన మైండ్లో 3 వేరు క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. ఈ 3 క్యారెక్టర్లని సరైన క్రమంలో వాడటమే డిస్నీ స్ట్రాటజీ రహస్యం. ఆ 3 క్యారెక్టర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ద డ్రీమర్. మీ మైండ్లో ఒక ఐడియా రాగానే ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా, అడ్డంకులు లేకుండా ఆ ఐడియా ఎంత పెద్ద సక్సెస్ అవ్వచ్చో ఊహించుకోవడం. నా దగ్గర బడ్జెట్ ఉందా, నా దగ్గర స్కిల్ ఉందా అని ఏ రకమైన లాజిక్లు ఆలోచించకుండా కేవలం ఆ ఐడియా వల్ల వచ్చే అద్భుతమైన అవకాశాలను మాత్రమే ఒక కలలాగా మనం ఊహించుకుంటాం. ఇదే డ్రీమర్ చేసే పని. అలాగే ద రియలిస్ట్. కళ కనడం అయిపోయాక ఇప్పుడు మీ మైండ్లోని రెండో క్యారెక్టర్ రియలిస్ట్ని బయటకు తీస్తారు. ఇక్కడే ఇన్నర్ బ్యాటిల్స్ మొదలవుతాయి. ఈ రియలిస్ట్ ఏం చేస్తాడంటే, సరే ఆ కళ నిజం కావడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, టైం ఎంత ఉంది, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఆ కళని ఒక రియల్ ప్లాన్ లాగా మారుస్తాడు. మూడోది క్రిటిక్.
చాలా మంది ఈ క్రిటిక్ ని ముందే వాడేసి ఐడియాల్ని స్టార్టింగ్ లోనే చంపేస్తూ ఉంటారు. కానీ ఈ స్ట్రాటజీలో క్రిటిక్ ని చివర్లో వాడాలి. ఈ క్రిటిక్ ఏం చేస్తాడంటే ఆ ప్లాన్ లో ఉన్న లోపాలేంటి, ఎక్కడ రిస్క్ ఉంది, రేపొద్దున ఏం ప్రాబ్లం రావచ్చు అని నెగిటివ్ యాంగిల్లో ఆలోచించి ఆ ప్లాన్ ని మరింత స్ట్రాంగ్ గా మారుస్తాడు. ఈ డిస్నీ స్ట్రాటజీ బ్యూటీ ఏంటో తెలుసా? దీన్ని మీరు కేవలం మీ పర్సనల్ లైఫ్లోనే కాదు, ఆఫీస్లో మీ టీంతో కానీ లేదా ఒక గ్రూప్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ అద్భుతంగా వాడుకోవచ్చు. సాధారణంగా ఒక గ్రూప్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒకరు ఒక ఐడియా చెప్పగానే ఇంకొకరు వెంటనే ఇది వర్కౌట్ అవ్వదు అని ముందే క్రిటిక్ లాగా మాట్లాడేస్తుంటారు. దానివల్ల ఆ గ్రూప్లో క్రియేటివిటీ అనేది పెరగదు, చచ్చిపోతుంది. దాని బదులుగా మీ టీంని 3 రూముల్లో కూర్చోబెట్టండి లేదా 3 సెషన్లుగా డివైడ్ చేయండి. సెషన్ 1లో టీంలో ఉన్న ప్రతి ఒక్కరు డ్రీమర్స్ లాగా ఆలోచించాలి. ఎవరు ఎవరిని తప్పు పట్టకూడదు, కేవలం ఐడియాలు మాత్రమే చెప్పాలి. సెషన్ 2లో ఆ వచ్చిన ఐడియాల్ని రియలిస్ట్గా మారి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేయాలి. సెషన్ 3లో చివరిగా అందరూ క్రిటిక్స్ లాగా మారి ఆ ప్లాన్లో ఉన్న లోపాలేంటో వెతికి వాటిని సరిదిద్దుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ టీమ్స్, మీకు పర్సనల్గా ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా మీద మీరు కూడా హ్యాపీగా కూర్చుని ఈ స్ట్రాటజీ వాడచ్చు. మీ లోపల ఏవో యాంగ్జైటీస్ ఉన్నాయి, దానికి కూడా ఈ 3 కేటగిరీ స్ట్రాటజీతో ఆలోచించి మీ యాంగ్జైటీలో ఎంత నిజం ఉంది అని మిమ్మల్ని మీరే ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ 3 క్యారెక్టర్లని ఇప్పుడు మనం మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం వాడుతారో మీ లోపల ఉండే ఆ కన్ఫ్యూజన్, ఆ ఇన్నర్ బ్యాటిల్స్ పూర్తిగా తొలగిపోతాయి. మీ టీంలో లేదా మీ పర్సనల్ లైఫ్లో ప్రతి అవకాశాన్ని మీరు సక్సెస్గా మార్చగలరు. ఎందుకంటే ఒక ప్లాన్కి కలలు కనే డ్రీమర్ ఎంత ముఖ్యమో దాన్ని నిజం చేసే రియలిస్ట్ కూడా అంతే ముఖ్యం. అలాగే క్రిటిక్ కూడా ఇంకా ముఖ్యం. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు మీకు నేను తెలుగు గీక్స్ అకాడమీలోని ఒక అప్డేట్ చెప్పాలి, అది చెప్పేస్తాను. మన అకాడమీలో ద టైమ్ మాస్టరీ అనే కోర్స్ని మనం స్టార్ట్ చేసాం. దాంట్లోని ఫస్ట్ మాడ్యూల్లోని ప్రీ రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ అయిపోయాయి. సో కొన్న వాళ్ళు తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఇంకా కొనని వాళ్ళు తప్పకుండా అకాడమీలో 3 కోర్సులు ఉన్నాయి. అలాగే ఒక ప్యాకేజ్ కూడా ఉంది, ఒక డీల్ కూడా నడుస్తుంది ప్యాకేజ్లో. సో మీకు నచ్చిన కోర్సుని తప్పకుండా తెలుగు వీక్స్ అకాడమీలో ఒకసారి చూడండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎదుటి వ్యక్తి మైండ్లో ఏం నడుస్తుందో వాళ్ళు నోరు విప్పక ముందే మనం ఎలా కనిపెట్టాలి? ఎన్ఎల్పిలో ఒక పక్కా సైంటిఫిక్ రూల్ ఉంది. ఒక మనిషి మాట్లాడే మాటలు కేవలం 7% మాత్రమే. మిగతా 93% ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాయిస్ టోన్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో దాగి ఉంటుంది. దాన్నే నాన్ వర్బల్స్ అని అంటారు. అంటే మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ హావభావాలు కూడా ఒక లాంగ్వేజ్ మాట్లాడతాయి. అదే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దీన్ని మీరు కనుక సరిగ్గా అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే వాళ్ళ ఆలోచనలు మీకు ఒక పక్కా డైరెక్షన్ చూపిస్తాయి. ఇది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఒక సప్లయర్ తన ప్రొడక్ట్ ని అమ్మడానికి వచ్చాడు. ఆ డీల్ వాల్యూ $5 లక్షల. రూమ్ లో పెద్ద పెద్ద మేనేజర్లు, ఇన్వెస్టర్లు కూర్చుని ఉన్నారు. ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది. ఆ సప్లయర్ ఒక ప్రైస్ చెప్పాడు, అదే $5 లక్షల. ఆ రూమ్ లో ఉన్న మెయిన్ హెడ్ కి ఆ ప్రైస్ వినగానే పైకి గంభీరంగా నార్మల్ గా ఉంటూ, సరే మీ ప్రైస్ బాగుంది, మేము డిస్కస్ చేసి చెప్తాం అని అంటాడు. బయట ప్రపంచానికి ఆ హెడ్ చాలా పాజిటివ్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఆ సప్లయర్ టీం కూడా అబ్బా డీల్ ఓకే అయిపోవచ్చు అని సంబరపడటం మొదలు పెట్టారు. కానీ ఆ టీంలో ఉన్న ఒకే ఒక ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ మాత్రం వెంటనే ఆ సప్లయర్ కి సైగ చేసి, వద్దు, ఒక 10% డిస్కౌంట్ ఇవ్వు అని చెప్పాడు. మిగతా వాళ్ళంతా షాక్ అయ్యారు. ఆయన అంత పాజిటివ్ గా చెప్తే నువ్వేంటి ప్రైస్ తగ్గించమంటున్నావు అని అడిగారు. కానీ ఆ ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ ఏం గమనించాడో తెలుసా? ఆ $5 లక్షల ప్రైస్ చెప్పిన మరుక్షణమే ఆ కంపెనీ హెడ్ కి తెలియకుండానే అతని గొంతు దగ్గర ఉన్న ఒక నరం చాలా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అతని శ్వాస వేగం పెరిగింది. అతని పెదాలు కొంచెం గట్టిగా ప్రెస్ అయ్యాయి. పైకి అతను చాలా ప్రశాంతంగా మాట్లాడినా అతని నాన్ వెర్బల్ సిగ్నల్స్ మాత్రం ఈ ప్రైస్ నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, నేను ఈ డీల్ ని రిజెక్ట్ చేయబోతున్నాను అని చాలా క్లియర్ గా ఒక డైరెక్షన్ ని చూపించాడు. ఆ సిగ్నల్ ని ముందే రీడ్ చేసిన ఈ ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ వెంటనే ప్రైస్ తగ్గించేసరికి ఆ కంపెనీ హెడ్ రిలాక్స్ అయ్యి వెంటనే డీల్ మీద ఓకే అని సైన్ చేస్తాడు. సో ఒకసారి ఆలోచించండి, ఆ నాన్ వర్బల్స్ ని గనక అతను గమనించకపోయి ఉంటే $5 లక్షల డీల్ అక్కడే క్యాన్సిల్ అయిపోయేది. మన డే టు డే లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది. మీ ఆఫీస్లో బాస్ మీ వర్క్ చూసి పైకి బాగుంది అని అంటున్నా అతని చేతులు ఫోల్డ్ అయి ఉండి అతను వెనకడుగు వేస్తున్నాడు అంటే అతనికి మీ వర్క్ నచ్చలేదు అని అర్థం. మీ బిజినెస్ క్లయింట్ మీతో మాట్లాడుతున్నప్పుడు అతని కాళ్ళు డోర్ వైపు తిరిగి ఉన్నాయి అంటే అతనికి మీ మాటలు బోర్ కొడుతున్నాయి, అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు అని అర్థం. మనుషులు మాటలతో అబద్ధం చెప్పగలరు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో ఎప్పటికీ అబద్ధం చెప్పలేరు. ఎందుకంటే నాన్ వెర్బల్స్ అన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎదుటి వ్యక్తి బాడీ ఇచ్చే ఆ చిన్న చిన్న హింట్స్ని మీరు కనుక పట్టుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం దాచాలనుకుంటున్నారో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు నిజంగానే అవతల వ్యక్తి మైండ్ని రీడ్ చేయడం మొదలు పెట్టచ్చు.
సో మీకు కనుక మైండ్ రీడింగ్ మీద ఇంకా మంచి మంచి విషయాలు ఈ NLP పుస్తకంలో నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, తప్పకుండా దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సరే, ఇప్పుడు మన లోపల జరిగే ఇంకొక పెద్ద మాయ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రతి సెకండ్ మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మన బ్రెయిన్కి దాదాపు 20 లక్షల బిట్ల ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. కానీ మన బ్రెయిన్ అంతా ఆ డేటాని ఒకేసారి తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే మైండ్ క్రాష్ అయిపోతుంది. అందుకే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక పవర్ఫుల్ సెన్సార్ బోర్డు ఉంటుంది. బయట నుంచి వచ్చే ఆ లక్షల కోట్ల ఇన్ఫర్మేషన్ని వడగట్టి కేవలం మనకు కావాల్సిన ఆ 130 బిట్స్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మన కళ్ళకు చూపిస్తుంది. ఈ వడగట్టే ప్రాసెస్లో మన మైండ్ 3 ఫిల్టర్స్ని వాడుతుంది. ఈ ఫిల్టర్స్ ఏంటో మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే లైఫ్లో ఎప్పుడూ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూనే ఉంటారు. ఆ 3 ఫిల్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది డిలీషన్. మీ లైఫ్లో 100 మంచి విషయాలు జరుగుతున్నా మీ బ్రెయిన్ వాటన్నిటిని డిలీట్ చేసి కేవలం ఏదో ఒక నెగిటివ్ విషయాన్ని మాత్రమే పట్టుకుని మీకు చూపిస్తుంది. ఉదాహరణకి మీరు ఆఫీస్లో ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారని అనుకుందాం. మీ కొలీగ్స్ అందరూ వచ్చి సూపర్ ఎరగదీసావు అని పొగిడారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఇంకొంచెం బెటర్ చేయాల్సింది అని అన్నాడు. మీ బ్రెయిన్ ఏమంటుందో తెలుసా? ఆ మిగతా 100 మంది చెప్పిన పాజిటివ్ కామెంట్స్ని పక్కకు పెట్టేసి, అంటే డిలీట్ చేసేసి, ఆ ఒక్క నెగిటివ్ కామెంట్ని పట్టుకుని రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. రెండోది డిస్టార్షన్. అంటే బయట జరిగిన నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మనకి నచ్చినట్టు వంకరగా ఊహించుకోవడం. రోడ్డు మీద వెళ్తుంటే మీకు తెలిసిన వ్యక్తి ఒకరు అటువైపు నుండి వచ్చారు, కానీ అతను మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయాడు. రియాలిటీలో అతను ఏదో ఆలోచనలో ఉండి మిమ్మల్ని గమనించకపోవచ్చు, కానీ మీ మైండ్ ఆ నిజాన్ని డిస్టార్ట్ చేస్తుంది. అతనికి అహంకారం పెరిగింది, వాడికి బల్స్ కొట్టుకుంటున్నాడు, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు, నన్ను కావాలనే అవమానించాడు అని లేని సీన్ని క్రియేట్ చేస్తుంది. గొడవలు అవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇక ఆఖరిది మోస్ట్ డేంజరస్ ఫిల్టర్, జనరలైజేషన్. జీవితంలో 1 లేదా 2 బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అవ్వగానే ఈ ప్రపంచమే ఇంత, అందరూ ఇంతే అని ఒక ఫిక్స్డ్ రూల్ని రాసేసుకుంటుంది. ఒక బిజినెస్లో ఫెయిల్ అవగానే బిజినెస్లు చేయడం మన వల్ల కాదు, మన జాతకంలో సక్సెస్ లేదు అని జనరలైజ్ చేసేస్తాం. లేదా ఒకరు మిమ్మల్ని మోసం చేయగానే మనుషుల్లో ఎవరిని నమ్మకూడదు, అందరూ మోసగాళ్ళే అని ఒక బౌండరీని గీసేసుకోవడం. సో ఒకసారి ఆలోచించండి, మీ మైండ్లో ఉన్న ఈ 3 ఫిల్టర్స్ వల్ల మీరు అసలైన ప్రపంచాన్ని చూడకుండా మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక నకిలీ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. NLP మనకేం చెప్తుందంటే, ఎప్పుడైనా మీ లైఫ్లో డిప్రెషన్ లేదా యాంగ్జైటీ వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ మనస్సాక్షిని అడగండి. నా బ్రెయిన్ ఇప్పుడు ఏ సమాచారాన్ని డిలీట్ చేస్తుంది, నిజాన్ని ఎలా వంకరగా మారుస్తుంది, ఎక్కడ జనరలైజ్ చేస్తుంది అని అడగండి. ఈ 3 ఫిల్టర్ల మాయ నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీ మైండ్లోని సెన్సార్ బోర్డ్ క్లీన్ అవడం మొదలవుతుంది. అప్పుడు మీకు సమస్యలు రావడం తగ్గుతాయి, వాటి వెనుకున్న అసలైన సొల్యూషన్స్ మీకు క్లియర్గా కనిపించడం మొదలవుతుంది. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియో ముగించే ముందు ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా చాప్టర్ 1, ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. నీ మైండ్లో క్రియేట్ చేసే ఫియర్ మ్యాప్లో అసలైన వాస్తవం లేదు, అంటే అసలైన నిజం లేదు. ఆ ఆలోచనల డూప్లికేట్ మ్యాప్ నుంచి బయటకు వస్తేనే నిజమైన ప్రపంచం నీకు కనిపిస్తుంది. చాప్టర్ 2, ద డిస్నీ స్ట్రాటజీ. డ్రీమర్, రియలిస్ట్, క్రిటిక్ అనే ఈ 3 క్యారెక్టర్ని ఇదే పద్ధతిలో వాడితే మీ క్రియేటివ్ డ్రీమ్స్ని ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్గా మనం మార్చొచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. చాప్టర్ 3, మైండ్ రీడింగ్ సైన్స్. మనుషులు మాటలతో అబద్ధాలు చెప్పినా బాడీ లాంగ్వేజ్తో ఎప్పటికీ దాచలేరు. గొంతు నరం, శ్వాస వేగం ఇలాంటి నాన్ వెర్బల్స్ని మనం కనుక గట్టిగా పట్టుకుంటే ఎదుటివాడి మైండ్ని ఈజీగా రీడ్ చేసేవచ్చు. చాప్టర్ 4, ద 3 మెంటల్ ఫిల్టర్స్. డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. ఈ 3 ఫిల్టర్స్ నిజాన్ని వంకరగా మారుస్తాయి, మనల్ని మోసం చేస్తాయి. ఈ 3 ఫిల్టర్ల మాయ నుంచి మనం బయటపెడితే మైండ్ సెన్సార్ బోర్డ్ క్లీన్ అయిపోతుంది, సొల్యూషన్స్ కనిపించడం మొదలవుతుంది. సో మీ బ్రెయిన్లో ఉన్న ఆ పాత తప్పుడు ప్రోగ్రామింగ్ని మార్చడమే NLP యొక్క అసలైన మ్యాజిక్. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ మైండ్లోని ఫిల్టర్లను అలాగే మీ మ్యాప్లను మీరు మార్చుకున్న రోజే ఈ నకిలీ భ్రమల నుంచి బయటపడి మీ జీవితాన్ని మీరే బాగుపరుచుకుంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే తెలుగు గీక్స్ అకాడమీలో మన కోర్సుని కనుక మీరు ట్రై చేయాలి అనుకుంటే దానికి లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.